అప్పట్లో ఒక మామూలు హీరో ఇవాళ ఆల్ ఇండియా స్టార్స్ వాళ్ళతో పోల్చుకోలేని రేంజ్ కి ఇది మన తెలుగువాడు చాలా గర్వించదగ్గ విషయం. నేను ఆయన ఫ్యాన్ ఏదో మొన్న ఛత్రపతి నుంచి బాహుబలి నుంచి కాదు. ఐ లైక్ హిమ్. ఈశ్వర్ సినిమా అప్పుడే ఆయన థియేటర్కి వెళ్ళాను ఫస్ట్ డే మార్నింగ్ షో. ఆర్టిస్ట్ గా నేను చెప్పేది ఏమిటంటే 90% దాటిపోయాడు పెర్ఫార్మెన్స్. నేచురల్ గా రియలిస్టిక్ అప్రోచ్ ఇస్తూ ఒకవేళ ఈ క్యారెక్టర్ పుట్టుంటే ఇలాగే ఉండేదేమో అనిపించేలాగా అంత పర్ఫెక్ట్ గా పెర్ఫార్మెన్స్ చేశాడు. ప్రభాస్ 6 అడుగుల అందగాడు, ప్రభాస్ 6 అడుగుల ఆర్టిస్టు, ప్రభాస్ 6 అడుగుల మంచి మనిషి. రెబల్ స్టార్ ఎప్పుడు రెబల్ గానే ఉంటాడు, లేదు రెబల్ ని కల్పిస్తాడు. ఈ రెబల్ ఇంకొక 50 సంవత్సరాలు మిమ్మల్ని ఆనందపరుస్తాడు. డార్లింగ్స్, మై డార్లింగ్స్, మై లవ్ యూ డార్లింగ్స్. మీరంటే నాకు చాలా పిచ్చి, చాలా ప్రాణం మీరంటే. అసలు డార్లింగ్ ప్రభాస్ అని చెప్పగానే వెంటనే బ్రెయిన్ లో స్ట్రైక్ అయ్యేదేంటి? ఈశ్వర్ ముందు అదే హీరో అవుదాం అనుకున్నప్పుడు ఒక్క ఫ్యాన్ ఉంటే చాలు అని స్టార్ట్ అయింది. 4 జనరేషన్స్ 88 ఏళ్ల ముసలావిడి నుంచి 5 ఏళ్ల నా మనవడి వరకు ఎవ్రీబడి ఈజ్ అ ఫాలోవర్. అందుకే ప్రభాస్ ఈజ్ అ స్టార్. ప్రభాస్ అలాంటి హీరో మనం దొరకడం నెంబర్ 1. అసలు ఎవరు వీళ్ళు? ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. డబ్బులన్నంత ఇష్టం వల్ల డాడీ కూడా ఇచ్చుకున్నాం. పిల్లల చేతి మీద ప్రభాసం పచ్చబొట్టు రాయించుకున్నారు సార్. మాకు ప్రభాస్ టీం మీద ఉన్నారా చాలు, అంతే మాకు. కింగ్ ఈస్ కింగ్, ఆల్వేస్ కింగ్ అన్యా. అర్జున్ వెనకాల కురుక్షేత్రంలో సైనికుల్లా ఉన్నాడు. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. కాన్సార్ ఎరుపెక్కాల. గ్రౌండ్ లెవెల్లో ప్రభాస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా, దానికి ఏమి డౌట్ లేదు. Oh my God, I have never seen anything like that in my life. Full Prabhas mania. ప్రభాస్ 6 అడుగుల మంచి మనిషి. ఆ మనిషికి ఇవ్వటమే తప్ప తీసుకోవడం అనేది తెలియదు. అతన్ని ఒక స్టార్ గా మీరు ప్రేమించేదానికన్నా నేను విపరీతంగా ప్రేమించేది అతని మానవత్వం కోసం. ఫ్యాన్ అని నువ్వు గుట్టలు సింపేసుకోవడమే కానీ నువ్వు ఒకడున్నావని కూడా మీ ఆ హీరోకి తెలియదు. 1000-2000 కాదు, ఏకంగా 1,00,000 మందికి ఎక్కడ తగ్గకుండా రకరకాల వంటకాలను చేయించి పెట్టారు ఆయన. ఇక దానికోసం కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఖర్చు చేశారు. పేరుకు తగ్గట్టుగానే మనసున్న మహారాజు ఆయన.
షూటింగ్ ఆపేసి బసవతారం హాస్పిటల్కి వచ్చి వారి దగ్గర గంట కూర్చున్నాను. ఒక క్యాన్సర్ పేషెంట్ కి ముద్దు పెట్టేది. అటువంటి స్టార్ ఇంకా ఎప్పుడు మనకు దొరకడం. ఆయన 2 గంటల్లో చచ్చిపోతామన్న వ్యక్తి 20 రోజులు బతికాడు. నేను హాస్పిటల్లో అనే విషయం తెలిసి ప్రభాస్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా నేను హాస్పిటల్ తెలిసి నా కోసం పర్సనల్ అమౌంట్ పంపించారు. నా పట్ల అంత కేర్ తీసుకుంటారు. ఎంత ప్రేమ అంటే నిజంగా మీ అభిమానం, మీ ప్రేమ ఆయన గుండె నిండా నింపేసుకున్నారు. ఫ్యాన్స్ కూడా నా అంత ఇబ్బంది పెట్టి హీరో అవ్వడం, అది కనపడడం, మాట్లాడడం, వాళ్ళు మదర్స్ లో వాళ్ళు నాకు తెలిసి అర్థం చేసుకుంటారు. ప్రభాస్ అన్య మా దగ్గర రాకపోయినా పర్లేదు, మా అన్ని ప్రభాస్ అన్ని క్రేజ్ ఉంది కదా చాలు మాకు. ఆ డార్లింగ్ అంటే రావడం చాలా వాడి కోసం చచ్చిపోవడానికైనా రెడీ. ఫ్యాన్స్ మించిన లవ్ ఎవరిలో ఉంది. ఐ విల్ బి ప్రభాస్ ఫ్యాన్ టిల్ మై లాస్ట్ బ్రీత్. రెబల్ స్టార్. అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. దట్ ఈస్ ఆర్ ప్రభాస్. మంచితనానికి మారు పేరు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వచ్చి అండగా నిలబడతారు. దట్స్ వై హి ఇస్ ద డార్లింగ్ ఆఫ్ హార్ట్స్ అండ్ a rebel also to the true name our rebel star ప్రభాస్ గారు. ఒక్కసారి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు. డైలాగుల వర్షం కురిపించేశారు.